हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषावहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యతాం. నమస్కారం. పరాభవనామ సంవత్సరంలో రాశి ఫలాలు నామ నక్షత్రాన్ని అనుసరించి జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న ఒక ముందస్తు సమాచారాన్ని శాస్త్రం అందించే ప్రయత్నం చేసింది. తిథి వార నక్షత్ర వర్జాదులతో కలిగి ఉండేటువంటి ఒక పంచాంగంలో ఈ సమాచారం మానవజాతికి అవసరమైనటువంటి ఉపయుక్తమైనటువంటి భవిష్యత్తులో తాము తీసుకొనబోయే నిర్ణయాలకు కొంత సపోర్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అయితే సృష్టిలో ఉన్నటువంటి మానవజాతి అందరికీ అవసరమైంది కనుక ఈ ఫలితాంశాలు కొంత విస్తృత రూపంగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా కావలసిన వారు వారి నామనక్షత్రాన్ని అనుసరించి జన్మ నక్షత్రాన్ని అనుసరించి లగ్నకుండలను అనుసరించి మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. షడ్భిః మానవయత్నం సప్తమం దైవచింతనం అని శాస్త్రం చెప్పింది. కేవలం పంచాంగం విని అందులోని అంశాలను ఆధారంగా చేసుకొని మాత్రమే మన జీవనాన్ని సాగించడానికి కుదరదు. 6 ప్రయత్నాలు మనవైతే అప్పుడు భగవంతుడు 7వ ప్రయత్నంగా తన సానుకూలతను సహకారాన్ని అందిస్తాడు. అంటే శాస్త్రం కూడా మానవ ప్రయత్నమే గొప్పదని చెప్పింది. అయినా కొంత హైపోథెటికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి అవసరమైన ముందస్తు సమాచారాన్ని సూచించడానికి పంచాంగ శాస్త్రం చేసినటువంటి ప్రయత్నమే ఈ ఫలితాంశాలను వెల్లడించడం. పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశులకు చెందిన వారికి ఎలాంటి ఫలితాంశం ఉన్నది, వారి ఆదాయ వ్యయాలెంత, ఏ అక్షరాలు మొదలుగా గలవారు ఏ రాశిలోకి చెందుతారు, రాజపూజ్యము అవమాన వివరాలు ఎలా ఉన్నాయి వంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు కలిపి చూ చే చోల లీలు లేలో ఆ అనే అక్షరాలు మొదలుగా గల పేర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేషరాశికి చెందినవారుగా పరిగణించవచ్చు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, ఖర్చు 5 కాగా రాజపూజ్యము 2 అయితే అవమానం 4 పాళ్ళు ఉంటుంది. కనుక ఈ సంవత్సరం వారు ఆదాయంలో కొంత సానుకూలతగా ఉన్నప్పటికీ సమాజంలో కీర్తి పరిస్థితులకు సంబంధించి కొంత జాగరూకతతో ఉండడం అవసరమని పంచాంగం తెలియజేస్తున్నది. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాంశాలు చూసే కంటే ముందు వీరి జన్మతః లక్షణం గమనించినట్టయితే వీళ్లకు అభిమానవంతులై ఉంటారు. కొద్దిగా షార్ట్ టెంపర్డ్నెస్ ఉంటుంది. తీవ్రమైనటువంటి కోపం ఉండే అవకాశం ఉన్నది. తక్కువ ఆలోచనతో కొద్దిగా హెచ్చుమీరి మాట్లాడేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు లొంగి వారితో సహకరించి
వారి అడుగుజాడలలో తమ పని పూర్తి చేసుకునేటువంటి నేర్పు కొద్దిగా తక్కువగా ఉంటుంది. నిజాయితీగా జీవనం సాగించాలి, నిక్కచ్చిగా ఉండాలి, పూర్తి క్రమశిక్షణతో ఉండాలనేటువంటి లక్షణాలను వీళ్ళు ప్రదర్శిస్తారు. నిర్మోహమాటంగా ఉండడం, ఎవరికీ భయపడకుండా ఉండడం వంటి లక్షణాల వల్ల సమాజానికి వీరు కొద్దిగా అహంకారులుగా కనిపించినప్పటికీ స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు ప్రదర్శిస్తూ సహనము ఓర్పుతో లౌకిక జ్ఞానాన్ని కనుక వీళ్ళు ప్రదర్శించినట్టయితే ఏమాత్రం అపవాదులు రాకుండా, అవమానాలను ఎదుర్కొనకుండా ఈ సంవత్సరం వీళ్లకు సాగిపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నవి. ఇక పరాభవనామ సంవత్సర ఉగాది నుండి వీరి రాశి ఫలాన్ని గమనించినట్టయితే మేషరాశి వారికి జూన్ 1 వరకు బృహస్పతి 3 ఉండడం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యాలు ఆచరించడం, మనసుకు నచ్చినటువంటి యొక్క పనులు నిర్వహించడం, పిల్లల విషయంలో, వారి చదువు విషయంలో, ఆర్థిక విషయాలలో, వారి భవిష్యత్తు విషయంలో అవసరమైనటువంటి ప్రణాళికలు సరైన సమయంలో రచించడం, ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా వ్యవసాయదారులకు శుభ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వారు వేసినటువంటి పంటల దిగుబడి హెచ్చుగా ఉండే అవకాశం ఉన్నది. ఖర్చులు తక్కువగా ఉండి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు సంబంధించి ఇంజనీరింగు, మెడిసిన్ ప్రధానంగా ఈ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు కొంత ప్రతికూలత ఉండే అవకాశం ఉంది. కేవలం కష్టసాధ్యంగా మాత్రమే తాము అనుకున్నటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉన్నది. ప్రభుత్వంకు సంబంధించినటువంటి పనులను నెరవేర్చడంలో కొంత విపరీత ప్రతికూలత ఉండే అవకాశం ఉన్నది. కనుక ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా వీళ్ళు సమాజంలో జీవనం సాగించడం మంచిది. అదేవిధంగా జూన్ 1 నుండి గురువు 4కి రావడం, అదే సమయంలో 7:30 ప్రారంభమైంది ఉండడం వల్ల కొద్ది కష్టసాధ్యమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి కలహాలు రావడం, ఇంటి యందు ప్రతికూలత ఉండడం, అనవసరమైనటువంటి విషయాలకు స్పందించడం, ఫలితంగా అపవాదులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ భంగము, చేతి వృత్తుల యందు ఆటంకాలు, సహాయం చేస్తా అన్న వాళ్ళు చేయలేకపోవడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం వంటి లక్షణాలు అవకాశం ఉన్నది. మధ్యవర్తిత్వం పనికిరాదు. ఆర్థిక విషయాలలో తమ పరిధిలో మాత్రమే ప్రయత్నాలు చేయడం మంచిది. తర్వాత మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల కొంత చెడు జరిగేటువంటి అవకాశం ఉన్నది. శస్త్రచికిత్సలు, అనారోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే నిరుత్సాహం అవసరం లేదు. పూర్తి సన్నిహితులతో, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో కొంత ఓపికగా సహనంతో కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఈ దుష్ఫలితాల నుండి బయటపడేటువంటి అవకాశం ఉన్నది. పనులు మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. జూన్ 1 నుండి కొంత నిదానంగా జరుగుతాయి. శ్రమ వల్ల మాత్రమే ఫలితం సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి వీటికి పరిహారం ఎలా, ఏం చేస్తే వీటి నుండి బయటపడవచ్చు అన్న ఆలోచన గమనించినట్టయితే, రామ సంబంధమైనటువంటి తీర్థయాత్రలను చేయడం కానీ, రామ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం కానివ్వండి, శ్రీరామనవమి ఉత్సవాలలో ఆర్థికంగా మనోవాక్కాయ కర్మల చేత పాల్గొనడం కానీ మంచిది. గురు శని జపములు చేయించి తద్దశాంశము హోమాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్ల కూడా పైన చెప్పబడినటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఈ పరిహార తంతువులను నిర్వహించి పరాభవనామ సంవత్సరంలో సుఖజీవనం సాగించాలని ఆశిస్తూ స్వస్తి.